వాళ్ళకి కార్యం జరగలేదు కాబట్టే తన భర్త ప్రాణాలతో ఉన్నాడు. వాళ్ళ కలయిక జరిగితే ప్రాణ నష్టం తప్పదు. రుద్ర సార్, నాకు దొరికిన వరం అనుకున్నాను, కానీ నేను మాత్రం రుద్ర సార్ పాలిట శాపమని తెలిసి నా మనసు ముక్కలైపోయింది. ఈ పెళ్లి జరగడం సార్కి ప్రమాదం అని తెలిసినప్పుడు ఎందుకు జరిగేలా చేశావు స్వామి? అసలు నేనెందుకు సార్ జీవితంలోకి రావాలి? ఇప్పుడేం చేయాలి? ఈ తాళి బంధాన్ని కాదనుకుని నేను వెళ్ళలేను. ఇక్కడే ఉండి సార్ పాలిట మృత్యువుని కాలేను. నాకేదైనా మార్గం చూపించు స్వామి. నీ తలరాతలో ఉన్న దురదృష్టానికి దేవుడేం చేస్తాడు గంగా? నువ్వు మోసం చేశావన్న కారణమో లేక నువ్వు మా స్థాయికి తగవనో తెలియదు, కానీ మొదటి నుంచి శకుంతల అత్తయ్య మీ పెళ్లిని వ్యతిరేకిస్తూనే ఉంది. దేవుడు తనతో అలా చెప్పించాడేమో, అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా వినాలి అని అంటారు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిన నువ్వు ఈ బ్రతుకు నువ్వు బ్రతకకుండా రుద్రబాబు గారి చుట్టూ తిరిగా, పుకార్లు పుట్టించావు, చివరికి తాళి కూడా కట్టించుకున్నావు. ఇప్పుడు ఆ తాళే బాబుగారి పాలిట యమపాసమని తెలిసి కుమ్మిలి కుమ్మిలేడుస్తున్నావు. నిన్ను చూస్తా చాలా జాలిగా ఉంది గంగా. అయినా సరే, ఈ ఇంటి కోడలుగా బావగారి క్షేమం కోసం నేనిచ్చే సలహా ఏంటంటే, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇంకెప్పుడు బావగారి జీవితంలోకి తిరిగి రాకు. ఏంటి, పెళ్లి బంధం గురించి ఆలోచిస్తున్నావా? ఆ పెళ్ళే తప్పు అని తెలిపోయాక ఇంకా ఆలోచన దేనికి? ఓహో, రుద్రబాబు గారు ఇలాంటివన్నీ నమ్మొద్దు అని సర్ది చెప్పారని కాస్త ధైర్యంగా ఉందా? రుద్రబాబు గారు అలా అని అంటారు, కానీ మరోసారి తనకేదైనా ప్రమాదం జరిగితే శకుంతల అత్తయ్య నిన్ను మెడ పట్టుకుని గెంటేస్తారు. ఇన్ఫాక్ట్ బాబుగారికి కూడా మనసులో ఏదో ఒక మూల ఫియర్ ఉంటుంది, పైకి మాత్రం చూపించరు అంతే. ఇంట్లో ఉండి నిందలు పడే కంటే నీ దారు నువ్వు చూసుకొని బావగారి ప్రాణాలు కాపాడు. నువ్వు ఎక్కడున్నావనే ఉనికిని కూడా ఎవ్వరికి తెలియనివ్వకు. అసలే భాను బావగారి మరణాన్నే ఈ కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఇక రుద్రబాబు గారు కూడా ఇదేంటి బ్రో,
నేను ఇంతగా చెప్పినా తిరిగి ఇంట్లోకి వెళ్ళింది? కంగారు పడక సిస్టర్. వెళ్ళిపోయే ముందు చిన్న సెంటిమెంటల్ టచ్ ఫీల్ అవ్వడానికి లోపలికి వెళ్ళుంటుంది. తను ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎమోషనల్ ఫుల్స్ అంతే ఇష్క. భయపెడితేనో బెదిరిస్తేనో కాదు, ఇలాంటి సెంటిమెంట్స్తో కొడితేనే పడతారు. మనం ఎన్ని కుట్రలు చేసినా పడలేదు, కానీ ఆ స్వామీజీతో ఒక్క అబద్ధం చెప్పించేసరికి నమ్మి వెళ్ళిపోతుంది. క్రేజీ కదా? ఆఫ్ కోర్స్. నేనుండగా గంగని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఏ ప్రమాదమైనా సరే నన్ను దాటే తన దగ్గరికి రావాలి. నువ్వు బాక్సర్ కావాలి. నేను ట్రైన్ చేస్తాను. నెంబర్ 1 బాక్సర్ని చేస్తాను. తన పాదదోషం వల్లే ఈ ఇంటికి అరిష్టాలు వాటిల్లుతున్నాయి.